పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. రే, ఎవరిని చూసినా చిన్నబాబుని చూసినట్టే ఉందిరా. రే, చిన్నబాబు వస్తాడంటావారా? ఈ రోజు విడుదల చేస్తారని జైలర్ గారు చెప్పారా? రే, చిన్నబాబుని చూసి 6 సంవత్సరాలు అయిందిరా. అవును, చిన్నప్పటి నుంచి ఆయన వదిలి ఒక్కసారి కూడా ఉండలేదు కదా. ఈసారి వాడు వస్తే మాత్రం ఆయన ఎక్కడికి అసలు బయటికి పంపించద్దు, సరేనా? సరే సరే. రే, చిన్నబాబు రా. ఎలా ఉన్నారా? బాగున్నా చిన్నబాబు. చిన్నబాబు, నువ్వు లేక గోకులంలో గోవులు గడ్డి తిన్న కూడా మానేసి చిన్నబాబు. నువ్వు వచ్చావు కదా, కొండంత ధైర్యం వచ్చింది చిన్నబాబు. వెళ్దాం, పద. పదండి వెళ్దాం. రే, ముందు నాకు మాట ఇవ్వండిరా. అలాగే చిన్నబాబు. మాటిస్తున్నావు చిన్నబాబు. ఈ రోజు నుంచి నేను మీతో ఉండనురా. ఏమన్నా చిన్నబాబు? రే, ఈ ఊరు నన్ను చెయ్యని తప్పుకు హంతకుని చేసిందిరా. ఇప్పుడు మీరు నాతో ఉంటే మిమ్మల్ని కూడా హంతకులుగా అనుకునే అవకాశం ఉందిరా. నేనేమైపోయినా, సచ్చినా, బతికినా నేను రమ్మన్నంత వరకు మీరు నా దగ్గరికి రాకూడదు. అలా అన్నాక మాట ఇవ్వండిరా. ఆ మాట ఏంటి చిన్నబాబు? రే, ఒట్టేశారా? ఓకే చిన్నబాబు. మీరిద్దరూ ఇలా కలిసి ఉండండి. నా గురించి ఎప్పుడూ ఆలోచించకండి. వస్తానురా. చిన్నబాబు, 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 ఆగు చిన్నబాబు, 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 ఆగరా చిన్నబాబు.
అమ్మా కొంచెం దాహంగా ఉంది, నీళ్ళు ఇస్తారా? నీళ్ళు కావాలా? రేఖ సంధ్య ముందంటే నీళ్ళు కావాలా? నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే తిన్నా పడుకున్నా నీళ్లు తాగినా నేనే గుర్తు రావాలి, అర్థమైందా? రేయ్ ఒక టీ ఇవ్వు. అలాగే అన్న. అన్నా టీ. తీసుకోరా. వద్దన్నా, వద్దు వద్దు. డబ్బుకు లోకం దాసోహం రా, వద్దనకూడదు, తీసుకో. సరే అన్న. రే కొబ్బరి తోటకు పిండెట్టే వరి పంటకు మందు కొట్టే. అలాగే అయ్యా. అమ్మాయి వచ్చే సమయం అయింది. అమ్మాయిని ఇంట్లో దించేసి పొలానికి వస్తా. అలాగే 4 కొబ్బరి బొండాలు కూడా దించవచ్చు. అలాగే అయ్యా. ఆయల్లో శేఖరం, మీ అమ్మాయి వచ్చేసింది. ఏంటి అప్పుడే వచ్చిందా? ఎవరు లేరే, ఊరు పిలిచింది. ఎంతోలే నా భ్రమ. అరే అరగంట ట్రైన్ లేట్ అన్నావు, అప్పుడే వచ్చేసావు. అరే సరేదా, మరి లగేజ్? సర్లే పర్లేదు, మన వాళ్ళని తీసుకొస్తారు. అవునరా, ఏదో రీసెర్చ్ అన్నావు. ఓ అదా, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది డాడీ. 1 month లో పక్కా జాబ్ కొట్టేస్తా. అది నాన్న పేరు నిలబెట్టాలమ్మా. ఇంతకీ మమ్మీ డాడీ? పండక్కి రాజమండ్రికి బట్టలు కొనడానికి వెళ్ళిందమ్మా. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుందిలే. ఈ లోపు ఓహో, ఫ్రెష్ అప్ అవునా? అయ్యి భోజనం చెయ్యి. నేను మన పొలం దానికి వెళ్ళేస్తా. సరే డాడీ. సరేమ్మా.
మళ్ళీ వచ్చాడేంటి? మాధవ్ బాబు, జరిగి ఇన్ని సంవత్సరాలైనా ప్రతిసారి మీరు ఇలా మా ఇంటికి రావడం మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు బాబు. మా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఉంది. ఎవరైనా చూస్తే బాగుండదు బాబు. దయచేసి వెళ్ళిపోండి. రేయ్, ఈ ఇంట్లో ఉన్న అమ్మాయి అంటే నాకు ప్రాణం. ఎన్నో జ్ఞాపకాలు ఇందులో దాగున్నాయి. మర్చిపోదామన్నా మతిమరుపు రాదు. నా దారికి అడ్డొచ్చావో ఇక్కడే పాతేస్తాను. అది కాదు బాబు. నేను చెప్పేది- ఏయ్! హ! ఎవరి డాడీ వాడు? రౌడీలా ఉన్నాడు. నీ కాలర్ పట్టుకున్నాడు ఎందుకు? ఓ రౌడే కాదమ్మా, హంతకుడు కూడాను. ఇదే ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయిని హత్య చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. ఊరంతా రౌడీ అని ముద్ర వేశారు. మళ్ళీ జైలు నుంచి తిరిగి వచ్చాడు. సర్లే, ఇవన్నీ విషయాలు నీకెందుకులే, మర్చిపో. లోపలికి వెళ్ళు, నేను పొలానికి వెళ్ళి వస్తాను. సరేనా? ఏంటి, ఒక అమ్మని హత్య చేశాడా? పైగా జైలుకి కూడా వెళ్ళొచ్చాడా? ఇదేదో నా రీసెర్చ్కి పనికొచ్చేలా ఉంది. ఐడియా. ఎలాగైనా వీని ఫాలో అయ్యి వీటి స్టోరీ మొత్తం తెలుసుకోవాలి. మాయా, రేపటి నుంచి నీ గోల్ ఇదే. హే, నేనెప్పుడు నీలోనే ఉన్నాను. నేను లేనని అనుకోవద్దు. ఏయ్, ఎవరు నువ్వు? రా బయటికి. ఎవరు నువ్వు? నేనెవరో మీకు తెలియదులేండి, కానీ మీరెవరో నాకు తెలుసు. మీరు పెద్ద రౌడీ అంట, కొన్ని హత్యలు కూడా చేశారంట, పైగా జైలు కూడా వెళ్ళొచ్చారంట. ఊరంతా మిమ్మల్ని చూసి భయపడుతుందంట. ఇదంతా నిజమేనా? నువ్వు ఇంకొద్దిసేపు ఇక్కడే ఉన్నావంటే ఇంకో 6 సంవత్సరాలు జైలుకి వెళ్ళడానికి కూడా రెడీ. ఇక్కడికి వెళ్ళు. ఇదేమో త్వరగా రమ్మంది. ఇక్కడ చూస్తే ఒక్క వెహికల్ కూడా రావట్లేదు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అసలు ఇక్కడ ఒక్క వెహికల్ అయినా ఉంటుందా? రేపు పిల్ల దగ్గర అక్కడ ఆపరా? ఇక్కడ ఉంది అసలు. ఏంటి పాప, లిఫ్ట్ కావాలా? అవసరం లేదు. అరే పాపకి లిఫ్ట్ కావాలంటే దిగి బండి ఎక్కించరా. బండి మీద వెళ్దాం పదా. వద్దని చెప్పాను కదా. ఆవే చెయ్యి ఆ పాప. పట్టుకుంటున్నావు. రా. రేయ్, బాగుంటుంది పాప. వచ్చే. రా. రా పాప, నిన్నే ఆవే. అమ్మని చెప్తానుగా. కాపాడండి. కాపాడండి. రేయ్, వద్దండ్రా. కాపాడండి. ఎవరైనా ఉన్నారా? రేయ్, వదలరా. వదలండి. వదలండి. రమ్మంటాను కదా. వదలండి. రా. నువ్వు చేస్తున్నావు. వదలండి. ఏ మాధవ్ గడ్రా. రేయ్, మాధవ్ కూడా వస్తాను. వాడు అసలు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఆ, తర్వాత పద, చూసుకుందాం. పద పద పద, బండి తీ. తీ, 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 తీ. ఏయ్, హలో హలో, రౌడీ గారు, మిమ్మల్ని అండి. ఏయ్, హలో హలో, రౌడీ గారు, హలో, మిమ్మల్ని పిలుస్తున్నానండి. ఏంటి? థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. సీరియస్లీ చాలా థ్యాంక్స్. ఆ రౌడీ నుండి నన్ను కాపాడారు కదా,
అంటే నాకు ఇప్పుడు అర్థమైంది మీలో కూడా మానవత్వం ఉందని. మీలో కూడా మంచితనం ఉంది. మాధవ్ గారు ప్లీజ్ అండి అలా చూడకండి. ఇంతకీ మీ గతమేటో నాకు చెప్తారా? ప్లీజ్ అండి ఒక్కసారి మీ గతం గురించి చెప్పండి. ఇంకా జీవితంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. అంటే మనసులో ఉన్న బాధ 10 మందికి చెప్పుకుంటే ఆ బాధ తగ్గుతుందండి. ప్లీజ్ అండి మీ గతం నాకు చెప్తారా? మాధవ్ గారు ప్లీజ్ 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 ప్లీజ్. నిన్నే నమ్ముకున్న నన్ను ఎప్పటికీ కాపాడుతూ ఉంటావని కోరుకుంటూ నీ మాధవుడు. ఏంటి మొత్తం నీకే కావాలా? అంత లేదు, కింద మన బంధువులు చాలామంది ఉన్నారు. రేపు తీసుకొస్తాలే మళ్ళీ. ఈ వాటికి వీటితో అడ్జస్ట్ చేసుకో. ఉంటాను, బాయ్. అరే ఈరోజు మన గౌరీని రాధమ్మ కొండకి మేతకు తీసుకెళ్ళు. అలాగే మాధవా. ఏ నర్మదా తిను. ఇదిగో ఇంకోటి. గుడ్. తినేసి రాధమ్మ కొండకి మేతకెళ్ళు, సరేనా? చిట్టి వచ్చేసాడు రా అన్న. ఇదిగో అమ్మ రాధమ్మ కొండకి మేతకెళ్తుంది. నువ్వు మన వాళ్ళతో కలిసి బహుళవరానికి వెళ్ళేసి భోజనం చేసేదండి. హే చిట్టి, మరీ ఎక్కువ తినేస్తున్నారా నువ్వు? తగ్గించు. ఇదిగో రా వస్తున్నాడు రా, తొందర ఎందుకు? రోజు వస్తాగా నేను, ఆగండి. తిను. తినండి రా, ఆగండి రా, వస్తున్నాను కదా. మాధవా 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 రే రే ఏంట్రా, ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అది అది ఏంట్రా? అబ్బా మర్చిపోయానే. మాధవా చెప్పు. గుర్తొచ్చింది చెప్పరా? అదే ఆ రోజు అమ్మాయి గురించి తెలుసుకోమన్నావే. ఏ అమ్మాయి గురించిరా? అదే మాధవా, మన కృష్ణుడికి వెన్న పెట్టింది, అట్టిపండు పెట్టింది, దండేసింది. ఎక్కడుంది? వస్తుంది. మర్చిపోయాడు. ఆ రోజు గాజు కూడా మర్చిపోయిందిగా. అదే అమ్మాయి, చెప్పరా ఎక్కడుంది? అది అమ్మాయి అమ్మాయి ఏమైందిరా? నువ్వు ఆగే, నువ్వు కంగారు పడుకో. రేపల్లె కనిపించింది మాధవా. రేపల్లె? నిజమా? నిజం రేపల్లె కనిపించింది మాధవా. ఎల్లు లగెత్తు.
చెప్పారు? కొంపదీసి ఇదే ఇల్లా కాదా? డౌట్ ఎందుకు, లోపలికి వెళ్ళి డోర్ కొడితే సరిపోద్దిగా. ఎక్కడుందబ్బా, కనపడట్లేదు. అదే మాధవ, ఇలాంటి సమయంలోనే గుండె ధైర్యంతో ఉండాలి. ఏదేమైనా కానీ ఇది డోర్ కొట్టేద్దాం. పద. ఎవరండి మీరు? ఏం కావాలి? అది నా పేరు మాధవుడు అండి. నేను పక్కనే ఉన్న గోకులంలో ఉంటానండి. ముందు మీకేం కావాలో చెప్పండి. అంటే నాకు అద్దెకి ఇల్లు కావాలండి. మీ దగ్గర దొరుకుతుందేమో ఇలా వచ్చా. మీకిల్లు అద్దెకిచ్చి నేనెక్కడ ఉండాలండి? అవును, నాకు ఇల్లు అద్దెకిచ్చి తను ఎక్కడ ఉంటుంది? ఓ పని చేయండి, మీరు నాతో ఉండిపోండి. నేను మీతో ఉండడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. అదే. అంటే వెళ్ళాల్సిందేనా అండి? లేదండి, వేడివేడిగా వండి పెట్టను, తినేదురు కానీ రండి. అలాగేనండి. గుత్తి వంకాయ కూర అనుకుంటాను, గుమగుమలు ఆడిపోతుంది. పదండి, ఓ పట్టు పడదాం. ఏంటి పట్టు పట్టేది? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే చంపేస్తాను. ఓహో, గుత్తి వంకాయ కూర సావడం ఎందుకు లేండి, పొద్దున్నే వెళ్ళిపోతాను. మా ఎదవలు ఏం కూర వండారా? పిల్లలు చూస్తే మరీ గట్స్లో ఉంది. అసలు మనకు పడుద్దో లేదో, ఎలా చేయాలా భగవంతుడా, ఎలా దేవుడా. ఇవన్నీ నా చేత మోయించావురా నువ్వు. అవునరా, పద. చిన్నబాబు, ఏంటలా డల్లా కూర్చున్నావు? వెళ్ళిన పని అయిందా? అమ్మాయితో మాట్లాడావా? ఏం మాట్లాడడం రా, వెళ్ళేటప్పుడేమో పోకిరి సినిమాలో మహేష్ బాబులాగా పరిగెత్తుకుంటూ వెళ్ళా. తీరా తిరిగి వచ్చేసరికి హృదయకాలయంలో సంపూర్ణ పరిస్థితి రా నాది. నాకు అద్దెకి ఇల్లు కావాలండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. చంపేసావు చిన్నబాబు. అయినా నువ్వు అమ్మాయితో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఇల్లు అద్దెకిస్తావా, లంగా బొందెక్కించినా, అట్టిపండు ఒలిచిపెట్టినా ఇవి కావు చిన్నబాబు గారు మాట్లాడాల్సినవి. మనం వెళ్ళిన పని చూసుకొని రావాలి. ఏం చేయండి రా, ఆ అమ్మాయిని చూడగానే కొంచెం అది భయమేసి. చిన్నబాబు, హృదయకాలయం సినిమాలో సంపూర్ణేష్ బాబు ప్రేమించిన అమ్మాయి కోసం గుండెనే త్యాగం చేసి మహానుభావుడు అయ్యాడు. నువ్వేంటి చిన్నబాబు ఇలా చేసావు? నా పరువు తీసి పడేశారు. ఆ అమ్మాయి పేరేంట్రా? సంధ్య. గంటలో సెట్ చేస్తాను, మీరేం మాట్లాడకండి, దాని అంతూ తెలుస్తాను. రండి. అది కాదురా, నువ్వు రారా. నువ్వు ఇక్కడే ఉండు, వెళ్ళొస్తాం. బాబు ఇక్కడే ఉండు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, నీకు తెలిసిద్దులు వెళ్ళండి. ఇదేరా ఇల్లు. నువ్వేం మాట్లాడుకో, నేను చూసుకుంటా. సంధ్య, ఏ సంధ్య, రా బయటికి రా. ఎవరబ్బా వీళ్ళు? నీ కూతురు పిలువు. ఎవరు మీరు? ఏమీ తెలియనట్టు అలా చూస్తావేటి? నీ కూతురు సంధ్యని పిలువు. ఎక్కడ చెప్పాక మాట్లాడకు. ఏంది కిందకి వస్తున్నావు? నీ కూతురు పిలవమంటే నా కూతురు అలా చూస్తున్నావేంటి? నీ కూతురు సంధ్యని పిలువు. నా కూతురా? నీ కూతురే. మిమ్మల్ని ఏంట్రా ఇలా పీకింది? నిన్ను పీకడం కాదురా, చెంతో కొట్టాలి. నేను చెప్తూనే ఉన్నానుగా నీకు, ఆవిడేరా సంధ్య అని. ఏంటి సంధ్య? నడు, పోతూ ఉంటుందిరా. తగులుతున్నారు. అమ్మో, అబ్బా, చేసినంత నువ్వు చేసి నన్నంటే ఏమంటాడు? నువ్వే చెప్పు. ఏరా వెళ్ళిన పని అయిందా? చెప్పరా, చెప్పు. అంతా ఈడే చేసేసాను బాబు. ఏం చేశారు చెప్పండి రా. చెప్పురా, చెప్పరా. ఎవరా ఒక చెప్పండి రా, చెప్పండి. అది చిన్నబాబు, అది అలా చూస్తున్నావేంటి? నీ కూతురు సంధ్యని పిలువు. మిమ్మల్ని
అలా జరిగింది చిన్నబాబు. మా కడుపులు మోడ కొంప ముంచారు కదా. మిమ్మల్ని చిన్నబాబు, ఏం- చిన్నబాబు, మిమ్మల్ని అయ్య బాబోయ్, చిన్నబాబు, నాశనం చేశారు కదా. అయ్య బాబోయ్, నాశనం చేశారు. చిన్నబాబు, ఛీ. మొత్తం వీడే చేశాడు చిన్నబాబు. అంటే మిమ్మల్ని అబ్బా, అబ్బా, చిన్నబాబు. భలే రాశాను. అబ్బాబా. రే ధోలి ఆ. ఏం ఆలోచిస్తున్నావురా రే గోలి కూర్చారా, ఆ. నేను ఒక కథ రాశాను రా, నేను ఆహా. చెప్తా వింటావా? చెప్పరా అనగనగా ఒక అడవి, ఆ. ఆ అడవిలో ఓ అందమైన పూలవనం. ఆ. ఆకాశంలో నుంచి ఒక అందమైన యువరాన్ని దిగొచ్చింది. అవునా ఆ. నేను కూడా ఒకటి రాశాను రా చెప్పరా. నా దగ్గర ఒకటి ఉంది. ఆ. అనగనగా ఒక అడవి, అడవిలో పూలవనం, ఒక యువరాణి దిగి వచ్చిందిరా. రే ఇది నా కథ రో. నా కథ రే ఇది నేను రాశాను రా. నాదిరా. నేను నా రాశాను. కథరా. నేను రాశాను రా. రాశానురా. నా నేను కథరా ఇది. రాశానని చెప్తున్నానుగా. నా కథరా. నేను నేనే రాశాను. రాశాను. రే, 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 ఏం రాశానంటే? రే, ఆగండి, ఆగండి, ఆపండి. ఏమైందా? ఎందుకు? నేను ఒక కథ రాశాను బాబు. ఆ కథ ఈడిదంట. ఈడిది కాదు బాబు, ఆ కథ నాది. ఈడి కాపీ రేయ్, కొట్టేశాడు ఆపండి, ఈడే బాబు. కాపీ ఆపండి, కొట్టేశాడు బాబు. ఆపండి. రేయ్ నీకు అది చెప్పరా? అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక అందమైన పూలవనం. ఆకాశం నుంచి ఒక యువరాన్ని దిగొచ్చింది బాబు. రే నువ్వు ఆగరా, నీకు అది చెప్పరా? అనగనగా ఒక అడవి, అడవిలో ఒక పూలవనం, అందులో నుంచి ఒక యువరాన్ని దిగి వచ్చింది బాబు. రేయ్ ముందు ఆ కథ ఎవరా రాసింది? నేనే రాశాను బాబు. నేనే బాబు. ఇద్దరు ఆగండ్రా. రేయ్ నువ్వేం రాసావు? యువరాణి అడిగి దిగొచ్చిన రాసావు. రేయ్ నువ్వేం చేస్తావు? అదే యువరాణి కోసం యువరాజు కూడా దిగొచ్చాడు రాసేరా. అలాగే అంతే కదా, మరి ఎందుకు గొడవ పడుతున్నారు? లేవండి గుడికి వెళ్దాం. బాబు దేవుడు ఇక్కడ ఉన్నాడు కదా. ఉన్నాళ్ళే, అయినా మన దేవుడు ఎప్పుడు మనకి హెల్ప్ చేయడరా, పక్క దేవుళ్ళే హెల్ప్ చేస్తారు. లేవండి వెళ్దాం. సరే బాబు. చిన్నబాబు, చిన్నబాబు, ఏంట్రా? ప్రతి ఒక్కరు గుడికొచ్చి ఎందుకు ముక్తారంటావు? ఏముందిరా, భార్య చేసిన తప్పులు భర్తకు తెలియకుండా, భర్త చేసే తప్పులు భార్యకు తెలియకుండా మధ్యలో అడ్డుగోళ్ళ ఒకడు ఉంటాడు కదా, ఆయనే దేవుడు. వాళ్ళిద్దరు చేసే తప్పుల్ని సమాజానికి కూడా తెలియకుండా కాచుకుంటూ ఉంటాడు. వాళ్ళు కొట్టి 20-30 రూపాయలు కొబ్బరికాయ కోసం. అర్థమైందా? అంతే. కానీ మనకే ఏ విధమైన సహాయము చేయడు. చిన్నబాబు మనకు సాయం చేశాడు దేవుడు చూడు. అవునరా, రేయ్ మీరు ఇక్కడ ఒకటి మనోట్లాగా ఏదో ఒకటి చేస్తారు, మీరు వెళ్ళండి రా, నేను చూసుకుంటా, వెళ్ళిపోండి. ఏమండి ఏమండి, అమ్మయ్యా ఈ రోజు నిజంగా మిమ్మల్ని చూస్తా అనుకోలేదండి. నిజంగా దేవుడు ఉన్నాడని ఈ రోజు నమ్ముతానండి, మిమ్మల్ని నాకు చూపించేందుకు. థ్యాంక్ గాడ్. అసలు మీకేం కావాలండి? నిన్నటి నుంచి నా వెంట తిరుగుతున్నారు రంగుల రత్నం లాగా. అంత మాట అంటారేంటండి? ఏదో గుడికి వచ్చారు కదా, ప్రసాదం ఏమైనా కొంచెం పెడతారేమో అని. మీరు ప్రసాదం కోసమే వచ్చారా గుడికి? ప్రసాదం కోసం అంటే నా మనసులో బాధ కొంచెం మీరు చెప్పుకుందామని ఇలా వచ్చానండి. సరే మీ బాధ ఏంటో చెప్పండి. అది అలా అన్నది బాగుంది. ఇక్కడ కాదు, రండి అలా కూర్చో మాట్లాడుకుందాం. రండి రండి కూర్చోండి. ఏవండి మీరు నన్ను గుర్తుపట్టలేదండి. నేను మిమ్మల్ని 6 నెలల కిందటే చూశాను. ఎలాగో చెప్పంటారా? ఒకనాడు మీరు మా గోకులంలోకి వచ్చి మా కృష్ణయ్యకి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నారండి. అప్పుడు నేను పక్కనే ఉండి మిమ్మల్ని చూస్తున్నాను. అది కాకుండా మా సీత లేదు, దెబ్బ తగిలితే ఎంతో ప్రేమతో కట్టు కట్టారండి. సీత? సీత అంటే మా ఆవు దూడండి. ఓహో, మర్చిపోయారా? అప్పుడే అనుకున్నానండి, ఒక నోరులేని జంతువు మీదే మీరు ఎంత ప్రేమ చూపిస్తున్నారంటే ఇక మీ అనుకున్న వాళ్ళ మీద మీరు ఎంత ప్రేమ చూపిస్తారో నాకు అప్పుడు అర్థమైందండి. అందుకనే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, మీకోసం నా ప్రాణం ఇచ్చేస్తానండి. అంతేనండి. ఇప్పుడు మిమ్మల్ని లవ్ చేయాలంటారు అంటే కొంచెం అలా. మీ గురించి నాకు తెలియాలి కదా. అవునవును, తెలియాలి కదండి. ఒక 1/2 అవర్ తర్వాత మా ఇంటికి రండి. అలాగే వచ్చేస్తానండి. ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకుందాం. అలాగేనండి, మీరు ఈ మాట మీద ఉండండి. వెళ్ళండి వెళ్ళండి చెప్తా, వెళ్ళండి వెళ్ళండి. దేవుడు ఏమండి, వెయిట్ చేయండి, వచ్చేస్తాను. చిన్నబాబు మొత్తానికి అనుకున్నది సాధించాడు రోయ్. పద. చిన్నబాబు వచ్చాం.
పదా ఏమండి ఏమండి రండి రండి మీకోసం ఎదురు చూస్తున్నాను, వచ్చి కూర్చోండి. కూర్చోండి. చిన్నబాబు చిన్నబాబు దానికి ఇంకా టైం ఉంది, రండి కూర్చోండి. ఓకే ఆ, తీసుకోండి. ఇలా ఇచ్చేయండి. మరి నాకు మీకోసం స్పెషల్ గా ఉంది, తీసుకొస్తాను. అయ్యో బాబు, బాబు. ఏంటి తొందర? ఆగు తీసుకోండి. మా వాళ్ళకేమో అది ఇచ్చో నాకేమో ఇది తీసుకొచ్చావేంటి? మీకు స్పెషల్ గా తీసుకొచ్చాను. ఓ అలాగే అసలు తాగేస్తానే. దాంట్లో విషయం కలిపాను. ఆగు బాబు. బాబు గారు వద్దండి, తాకండి. మీ ప్రేమలో ఎంత నిజం ఉందో తెలుసుకోవడం కోసం ఇందులో విషయం కలిపాను. వద్దు బాబు. వద్దు మాధవ. వద్దు. రేయ్, ఒక మనిషి బతికేది 60 ఏళ్ళు 70 ఏళ్ళేరా. పైగా ఒక అమ్మాయి కోసం చావడం చూడు, అది ఎక్కడ లేదు కిక్ వస్తుందిరా. మనకేం కాదురా, మన బాలికి కన్నయ్య ఉన్నాడు కదా, మన ప్రేమలో నిజం ఉంది. చూడరా, తీసుకోండి. మీ కోరిక తీరిందా? అది కాదండి, ఒకవేళ మాకు ఇక్కడ ఏదైనా జరిగితే అది మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మేము ఆ గోకులంలోకి వెళ్ళిపోతాం. రేయ్ రండిరా, పదండి రండి. మీకు అబద్ధం చెప్పాను, విషయం ఏం లేదు. మీ ప్రేమ నిజమో కాదో తెలుసుకోవడం కోసం ఒక పరీక్ష పెట్టాను. అబ్బా బాబు, చిన్నబాబు అది బాబు కలిసిపోయాడు. నీ చేతిలో ఒట్టేసి మతి చెప్తున్నాను, ఈ రోజు నుంచి నా ప్రాణం ఉండే వరకు మన ఇద్దరిని ఎవరూ విడదలేరు. నా కన్న తల్లి రుణం తీసుకునే అవకాశం వచ్చింది. ఏయ్! జరగదు, మీరు అనుకున్నది జరగదు. అంతం మీది, దాని ఆరంభం నాది. శతభిష నక్షత్రంలో మీనరాశిలో పుట్టిన ఆ కన్య ఈ నా తల్లికి తన ప్రతి ఒక్క రక్తపు బొట్టు సొంతం. తీసుకురండి రా వెళ్ళి. ఏయ్! ఏయ్ ఏంటి, ఏమైంది? దాహంగా ఉంది, తాగడానికి ఏమైనా ఏంటి తీసుకొస్తావా? అమ్మాయి గారు అప్పుడే అలసిపోయారా? సరే ఇక్కడే ఉండు, వెళ్ళి డ్రింక్ తీసుకొస్తాను. జాగ్రత్త. ఐ క్రీమ్
ఆ, అవాహయామి. ఆ, రా. ఓం ఐం హ్రీం. ఆ, శక్తి చక్ర అవాహయామి. ప్రసన్న. ఆ. క్లీం బాలిక అర్పణం. ఆ, అవాహయామి. ఓం రా రా యా. రా బాలిక అర్పణం. ఓం హ్రీం క్లీం. రా. బాలిక దర్శన ఆవాహయామి. చండా. కనపడుతుంది. ఓం ఐం క్లీం మహాకాళి భద్రకాళి శాకిని శాకిని ప్రళయ భేదాల అందరూ ఏకమై ఆ కన్యని ఇక్కడికి లాక్కురండి. ఆవాహయామి 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 ఆవాహయామి. మాతా రా. గంగార్పణం మహాకాళి కాళిక దర్శనం. మాతా ధన్యోస్మి కాళిక మహాకాళి. సంధ్య ఇక్కడే ఉండాలి. చెల్లిపోయింది ఇక్కడ. సంధ్య 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 సంధ్య. ఇక్కడే ఉండాలి కదా. ఏంటి డోర్ ఓపెన్లో ఉంది. సంధ్య సంధ్య. ఏంటిది? తన చేతి గాజు ఇక్కడ ఎలా పడింది ఉంటుంది. ఏం జరిగి ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తున్నాయి మాటలు? ఏంటి మాయ? సత్య కూర్చో కూర్చో. సంధ్య 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 ఏమైంది? సంధ్య ఇలా చండ ప్రచండ కాలభైరవుణ్ణి ఆవాహం చేసుకున్నా నా శక్తికే అడ్డుపడతావా?
ఇది అంతానికే ఆరంభం రా నరాధమా నరాధమా. ఆపహే. ఏయ్! అంతము లేదు, చేతి కింద కంచము లేదు. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎప్పుడు చూడలేదు. అసలు ఎవడా నువ్వు? చేతి కింద కర్ర ఏంటి, మూబూదేంటి, నెత్తిన చుట్టేంటి? సేమ్ మా ఊర్లో ముక్కల కోసం తిరిగే పగటి వేసికల్లా ఉన్నావు కదరా. ఇంకా సేపు నువ్వు ఇక్కడే ఉన్నావు, ఈ ఒంటి మీద ఉన్న విభూతిని ఈ శవ మీద చల్తాను. పంచభూతాలనే ఆవాహం చేసుకున్నా మాతోనే అపహాస్యమా? భూతాలను ఆవాహన చేసుకుంటే నేను ఆ గోవిందునే ఆవాహన చేసుకున్నావాందిరా. నీ మంత్రాలు తంత్రాలు బార్లో కూర్చో చీపు లిక్క తాగేవాడి దగ్గర చెప్పు, నా వద్ద కాదు. లేదా నీ అంతు చూస్తా. డాకిని, డాకిని, ఆ! అబ్బా! నా మంత్రదండానికే ఆటంకమా? ఏమిటి ఈ శక్తి? ఆ? 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 సంధ్య, సంధ్య, నేను ఇక్కడికెలా అది వచ్చాను? నేనే తీసుకొచ్చాను. నాకు తెలియకుండా ఎలా తీసుకొచ్చావు? అది అంతేలే, వెళ్దాం పద. ఇదే స్పెషల్ ఎట్టి నా కోసం. ఎప్పుడు అదే పనేనా? నాకు బోర్ కొడుతుంది, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పటికిప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే అదే గొల్లిడోలే. రండ్రా. ఆ బాబు వస్తున్నా. రండ్రా. బాబు ఏంటి బాబు పిలిచావు? సంధ్యకి ఆ. బోధ కొడుతుందంట, మంచి ఎంటర్టైన్మెంట్ కావాలంట. వేసుకోండిరా. నా మొబైల్ పెట్టండి. పదరా. ఆగు బాబు. ఇదిగోండి బాబు, ఫోన్ తీసుకోండి, నచ్చిన పాట పెట్టండి. రే అన్నీ సాంగ్ వేసుకుందామా? వేసుకోండిరా, అదేమండి. వేసుకురా. ఇంకో సాగరా, ఇంకో సాగరా. ఏంటి సరిపోయిందా? ఇంకా కావాలి. చాలేదా? రే గెటప్ చేంజ్. సరే మీ ఇష్టం. ఇక చూసుకో, తిరిగిపోద్ది. వావ్. సంధ్యమ్మా, సంధ్యమ్మా, ఏమైంది? సంధ్యమ్మా, సంధ్యమ్మ, సంధ్యమ్మ. ఇప్పుడే వాటర్ తీసుకొస్తా. సంధ్యమ్మా, 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 ఏమైంది? సంధ్యమ్మా, సంధ్యమ్మా, ఏమైంది? సంధ్యమ్మా, ఏమైంది? సంధ్యమ్మా, రేయ్ రేయ్ గోలి డోలి, రేయ్ లేవండ్రా. రేయ్ ఏమైంది మీకు? రేయ్ లేవండ్రా, లేవండ్రా. సంధ్య, సంధ్య, సంధ్య,
లేవండ్రా లేవండ్రా రే వాసుదేవా 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 ఇదేనా నిన్ను నమ్ముకున్న మాపై నువ్వు చూపించే జాలి అంతేలే పసి బాలుడైన అభిమన్యుని నిర్దాక్షిణంగా చంపించేది నీకు మా ప్రేమాభిమానాలు ఎలా అర్థమవుతాయి ఏం చేశానని నా వాళ్ళనిలా తీసుకెళ్ళిపోయాడు. ఎవరు పరిగెత్తు. నా వెంట పరిగెత్తు. తీసుకెళ్ళిపోయాడు. దుర్గామాత్రికుడు. పరిగెత్తు. నా వెంట పరిగెత్తు. ఆంజనేయ ఆనాడు లక్ష్మణ్ని సంజీవయ్య పర్వతం తీసుకొచ్చి బతికిచ్చావు ఈరోజు నాకు సంజీవని అవసరం లేదు నా వాళ్ళని కనుక్కోవడానికి దారి చూపించు చాలు తండ్రి విప్పినమ్మ కొండ వద్ద భూతాల వనంలో పరిగెత్తు చేరుకో. భైరవా ఒంటరిగా వచ్చాను రా రా ఆగు బాలక ఆగు బాలక ఆగు బాలక ఆగు బాలక ఎవరమ్మా మీరు నేనా ఈ ఊరు క్షేమం కోసం చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ ఊరు ప్రజల క్షేమం కోసం నిత్యం పూజలు చేసే ఈ ఊరి పూజారమ్మని. అది సరే, ఈ సమయంలో ఈ ప్రదేశంలోకి ఎందుకు ప్రవేశిస్తున్నావో తెలుసుకోవచ్చా? అది నా ప్రియురాలు. ఆ తెలుసులే. అష్టగ్రహాలు ఏకమయ్యే ఈ సమయంలో ఈ ప్రదేశంలోకి ప్రవేశిస్తే ప్రాణాలకే ప్రమాదం. భూత పిశాచాలు మనుషుల రక్తం తాగడానికి పొంచి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళి తర్వాత ప్రయత్నించు. లేదమ్మా, ఈరోజు నా ప్రాణమైనా పోవాలి, లేదా నా ప్రియురాలు ప్రాణమైనా దక్కించుకో తీరాలి. అయ్యో రుక్మిణమ్మ, ఏమో అనుకున్నాను. నీ బిడ్డ మొండిగడ్డడే, కానీ నాకు తప్పదుగా. దృష్టశక్తిని అంతం చేయడానికి వెళ్తున్నావుగా, ఇదిగో ఈ విభూది వెంట తీసుకెళ్ళు. తీసుకో బాలక. రుక్మిణమ్మ పాదాల వద్ద పూజ చేసిన విభూది ఆపదలో రక్షణగా ఉంటుంది. సరేనమ్మా. రుక్మిణమ్మ రుక్మిణమ్మ త్రేత పిశాచ ఆగమన ఆగమన
భూతచక్ర ప్రసన్న భూతశక్తి శ్వేతశక్తి ఆవా ప్రళయశక్తి ఆవా మహాశక్తి ఆవా భైరవా నా సంధ్య ఎక్కడా? ఏ భైరవా, నిన్నే అడుగుతున్నా, నా సంధ్య ఎక్కడా? ఆ! రాయ్! ఆ! ఆ! చూసివారా నరాధమ శక్తి లే పైకి లే 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 పైకి లే చూసివా నరాధమా నా శక్తి లే పైకి లే లోక నాశనానికి నీలాంటి దుష్ట శక్తులు ఎన్నున్నా లోక కళ్యాణం కోసం దైవ శక్తులు కూడా అన్నే ఉన్నాయిరా. నీ మంత్రశక్తి దైవశక్తి ముందు తల వంచక తప్పదు తప్పదు. సంధ్య 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 లే సంధ్య 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 లే సంధ్య సంధ్య సంధ్య. మీ ఊరి సంధ్యని మాధవ్ గారు చేతబడి చేసి చంపేశాడు రోయ్ చంపేశాడు రోయ్ చంపేశాడు రోయ్. పట్టుకోండి పట్టుకోండి సంధ్యని ఎవరు చంపేస్తున్నాడు. పట్టుకోండి వాడిని ఎవరో పట్టుకోండి.